నా పేరు మోగ దుర్గాబాబని. నేను నరసాపురం మండలం లక్ష్మీనేశ్వరం గ్రామం నుండి వచ్చాను. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు జరిగిన ఈ అన్యాయానికి మీరే నాకు మంచి సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. జరిగింది ఏంటి అంటే, మా అమ్మగారు వేరే ఆయనతో రిలేషన్ లో ఉండగా ఆ ఇద్దరు రిలేషన్ లో ఉంటూ నన్ను కూడా వాళ్ళ రిలేషన్ లోకి రమ్మని అంటున్నారు. నేను రాను అని చెప్తున్నా నన్ను ఫోర్స్ చేస్తున్నారు. నేను ఫోర్స్ చేసిన నేను నా వల్ల అవ్వదు అని అంటే ఆయన రేప్ చేసినా రేప్ చేయించేసుకో అంటున్నారు మా అమ్మగారు. నా వల్ల అవదమ్మా, నేనైతే ఇక్కడ అంటే ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్తున్నా ఆడెవడో నన్ను టచ్ చేస్తుందని నువ్వు ఊరుకుంటున్నావు అంటే నువ్వు నాకు అసలు కన్నతల్లివేనా అని నేను చాలా సార్లు క్వశ్చన్స్ వేశాను. అదేంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పి నేను చాలా సార్లు కొట్టింది కూడా మా అమ్మ. కొడితే ఎందుకు కొడుతున్నావు, నేను అడిగిన మాటలు నిజాలే కదా, నిజాలు కాకపోతే అబద్ధాలు అయితే నువ్వు నన్ను కొట్టావనుకోవచ్చు, ఆయన నన్ను అలా చేస్తున్నా కదా నువ్వు ఆయన సపోర్ట్ చేసావంటే నేను ఇంకేమనుకోవాలి అని చెప్పేసి అంటే లాస్ట్ కి ఇంట్లో పారిపోవాల్సిన స్థాయికి వచ్చేసాను. ఇంట్లో పారిపోయిన తర్వాత రాజనగర్ గోదావరి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత గోదావరిలో చనిపోదామని చెప్పి ఆ లాస్ట్ మినిట్ మా అమ్మతో మాట్లాడాలనిపించింది. మా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే అని చెప్పేసి వాయిస్ రికార్డ్ పెట్టాను. చనిపోతున్నానమ్మా, ఇంక ఈ కూతురు ఉండదు, నేను ఈ జన్మ ఉంటే నేను నీకు కూతురుగా పుట్టను అని చెప్పేసి చెప్పాను. చెప్పిన తర్వాత ఆ మెసేజ్ విన్న వెంటనే నేను బ్లాక్ లో పెట్టేసింది. కానీ నాకు చాలా అంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. చనిపోవాలి, ఇటు బ్రతకాలా, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను.